హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రీవియస్‌గా మన ఛానల్‌లో నేనైతే PS5 అన్బాక్సింగ్ వీడియో ఒకటి అండ్ అలానే ఎలా కొనాలని ఒక వీడియో అయితే చేశాననమాట. సో, అందులో మీకైతే నేను చూపించినప్పుడు ఔట్ ఆఫ్ స్టాక్ ఉంది. సో, ఇప్పుడు మనకైతే స్టాక్ అయితే వచ్చింది. సో, ఎలా కొనాలి ఏంటి అనేది కంప్లీట్ ఇన్ డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో, ఇంకోటేంటంటే మనకి PS5 ప్లస్ మెంబర్‌షిప్ ప్రైజెస్ అయితే పెరిగాయి కదా! సో, డివైస్ కన్సోల్స్ కూడా పెరిగాయేమో అనుకుంటున్నారు. బట్ కాదు. ప్రైస్ అయితే ఇంకా పెరగలేదు. సో, అలానే ఉన్నాయి ఇండియాలో. సో, అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకైతే ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్‌గా చూపిస్తాను. ఎలా కొనాలనేది కూడా. సో, నా దగ్గర ఉన్న పిన్ కోడ్‌కైతే ఇవి అవైలబుల్‌లో ఉన్నాయి. సో, మీరొకసారి చెక్ చేసుకోండి. మీ పిన్ కోడ్‌కి కూడా అవైలబుల్ ఉంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి. సో, లేదంటే దాన్ని బట్టి మనం ఏదైనా ఇంకొక వే ఉంటే దాని గురించి ఆలోచిద్దాం. సో, ఫస్ట్‌గా నేను మీకు అసలు ఎలా కొనాలి? ఎక్కడున్నాయి? ఏంటి? అనేది కంప్లీట్ డీటెయిల్‌గా ఈ వీడియోలో చూపిస్తాను. సో, వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. మళ్ళీ ప్రాసెస్‌లో మీరు కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వచ్చనమాట. సో, మీకు పక్కన స్క్రీన్ రికార్డింగ్ అయితే వస్తుంది. చూడండి ఎలా ప్లేస్ చేయాలి ఏంటనేది. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, ఫస్ట్‌గా మీరైతే మీ ఫోన్ ఓపెన్ చేసుకొని జియో మార్ట్ యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలనమాట. సో, నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ పక్కనిస్తాను. ఒకసారి చూడండి. సో, నేను స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేశాను. సో, నేనైతే ప్లే స్టోర్ నుంచి జియో మార్ట్ యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నాను ప్లే స్టోర్ నుంచి. సో, లేదు మేము సిటీస్‌లో కాదు విలేజెస్‌లో ఉంటామంటే రిలయన్స్ మార్ట్ అయితే ఓపెన్ చేసుకొని దాంట్లో అయితే బుక్ చేసుకోవచ్చు. సేమ్ చెప్పిన ప్రొసీజర్ లానే ఉంటుందనమాట అది. సో, దాని గురించి లాస్ట్‌లో చెప్తాను. సో, ఫస్ట్‌గా మీరైతే జియో మార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఓపెన్ చేసుకోగానే మీకు యాప్ డైరెక్ట్ అలో పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ ఇచ్చేసిన వెంటనే ఇదిగోండి ఇంటర్ఫేస్ ఎలా అయితే వస్తుంది మీకు ఇప్పుడు కనపడుతున్న విధంగా. అండ్ నెక్స్ట్ మీరు అకౌంట్‌లోకెళ్ళేసి ఇక్కడ మీరు ఏ నంబర్ ద్వారా రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో ఆ నంబర్ అయితే ఇచ్చేసేయండి. మీ మొబైల్ నంబరు. సో, ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఆహ్, సో, నార్మల్‌గా ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చేస్తే మనకైతే వచ్చేస్తుందనమాట. సో, ఓటీపీ నేను ఎంటర్ చేస్తాను. 249 ఓకే. నేనైతే ఓటీపీ అవన్నీ ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోయాననమాట. సో, ఇప్పుడు నాకైతే ఇదిగోండి ఇలా అయితే చూపిస్తుంది. సో, నా అకౌంట్ అయితే ఇది. సో, నా అకౌంట్ ఎలా అయితే చూపిస్తుంది మీకు. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో, ఇక్కడ మీరు క్విక్ షాప్ ఆల్ అని 2 ఉన్నాయి కదా! సో, మీరైతే షాప్ ఆల్‌లోకైతే వెళ్ళాలనమాట. సో, షాప్ ఆల్‌లోకెళ్ళేసి ఇక్కడ మీరొచ్చేసరికి PS5 అని సెర్చ్ చేయండి. PS5 ప్లే స్టేషన్ అని సెర్చ్ చేయండి. సో, మీకు డైరెక్ట్ ఇదిగోండి వచ్చేసింది ప్రోడక్ట్. PS5 స్టాండర్డ్ SAE చేసిస్ గేమింగ్ కన్సోల్. ఇది డిస్క్ వేరియంట్ అనమాట. ఇదిగో చూసుకోవచ్చు మీరిక్కడ డిస్క్ వేరియంట్ ఇది. అండ్ అలానే మనకి లోపల కాంపోనెంట్స్ అదే ఐ మీన్ ఏమేమి వస్తాయనేది చూపిస్తున్నారు. మనకొక కన్సోల్ వస్తుంది. అండ్ అలానే మనకు ఒక కంట్రోలర్ వస్తుంది. అవన్నీ చూపిచ్చారు. సో, దీన్ని నేను అన్బాక్సింగ్ వీడియోలో కూడా చూపిచ్చాను. సో, నేను కొనింది కూడా ఇక్కడే అనమాట. సో, చూసుకున్నట్లయితే మనకి 5 డేస్ రిటర్న్ అయితే ఉందనమాట. అండ్ అలానే మనకి 1 ఇయర్ వారంటీ ఉంది. నో హిడెన్ చార్జెస్, సెక్యూర్ అండ్ ఫ్రీ షిప్పింగ్. సో, ఇవన్నీ అన్నీ ఉండేయన్నమాట. సో, మీరు ప్రొడక్ట్ డీటెయిల్స్ గానీ, డిస్క్రిప్షన్ గానీ కావాలంటే ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. దీన్నంతా మీరొకసారి ఫోటోస్ అండ్ అలానే ఇవన్నీ తీసుకొని మీరు ఒరిజినలా కాదని మీకు తెలిసిన సోర్సెస్ ఉంటే చెక్ చేసుకోవచ్చు మీకు డౌట్ ఉంటే. నేనైతే మాత్రం డెఫినెట్‌లీ చెప్తాను ఇవన్నీ ఒరిజినల్లే. సో, నేను కొన్నాను. నేను మీకు అది అన్బాక్సింగ్ కూడా చేసి చూపించాను కాబట్టి చెప్తాను. సో, ఇది చేసుకున్నాక దీన్ని మీరు ఇక్కడ యాడ్ టు కార్ట్ కొట్టేసేయండి. సో, యాడ్ టు కార్ట్ కొట్టేస్తే మీకు కార్ట్ వచ్చింది కదా! కార్ట్‌లోకెళ్ళిపోండి. సో, నెక్స్ట్ ఇదిగోండి. డెలివరీ ఇన్ 2 అవర్స్ అనేది చూపిస్తుంది నాకు. 1-2 అవర్స్‌లో అయితే నా లొకేషన్‌కయితే డెలివరీ అయిపోయిద్దనయితే చూపిస్తుంది. సో, మీ ఏరియా తగ్గట్టు మీకు ఉంటుందనమాట. సో, దీన్నైతే ఇక్కడ మీరు పే ఆన్‌లైన్ అవన్నీ అడుగుతుంది. సో, ముందుగా మీరు ఇక్కడ అప్లై కూపన్స్ అని ఉంది కదా! పైన చూపిస్తాను అదిగోండి అప్లై కూపన్ అని. సో, ఏమైనా కూపన్స్ ఉంటే మీరొకసారి చూడండి. ఏమైనా కూపన్స్ ఉంటే అప్లై చేయండి. ఎంతో కొంతైనా డిస్కౌంట్ వస్తుంది కదా! సో, నెక్స్ట్ పే ఆన్‌లైన్‌లోకెళ్ళిపోదాం. పే ఆన్‌లైన్‌లోకెళ్ళిపోతే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చిద్ది మనకి. ఇక్కడ పేమెంట్ ఆప్షన్ వచ్చింది. సో, పేమెంట్ ఆప్షన్‌లో గూడా మీకు ఎంత అమౌంట్ చూపిస్తుందో చూడండి. 54,999,990 అనేది చూపిస్తుంది. కార్ట్ అమౌంట్ మనం పే చేయాల్సిన అమౌంట్. సో, మీరేంటంటే ఇక్కడ ఎవరైనా సరే మీరు ప్రీవియస్‌గా రిలయన్స్‌లో ఏమైనా పర్చేస్ చేస్తే మీకు మొబైల్ నంబర్‌కి కొన్ని పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. సో, వాటిని దీంట్లో ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో, అది అది వేరే ప్రాసెస్. అక్కడ మీకు ఎంత మెజారిటీ ఏం తగ్గదన్నమాట. మహా అయితే ఒక రూ. 100 అంతే తగ్గుతుంది. సో, అది మీ ఇష్టం అది. అండ్ అక్కడ క్యాష్ బ్యాక్స్ అదే నేను మీకు చెప్పాను కదా! మీ పాయింట్స్ మీ నంబర్ మీద లాయల్టీ పాయింట్స్ ఇదిగో నాకైతే 129 లాయల్టీ పాయింట్స్ ఉన్నాయి. సో, ఆ 120 లాయల్ పాయింట్స్‌కి నాకు రూ. 120 దాకా అయితే తగ్గుతుందనమాట. సో, ఈ లాయల్టీ పాయింట్స్ ఎలా వస్తాయంటే మీకు రిలయన్స్‌లో ఆహ్, పర్చేస్ చేసినప్పుడు వస్తుంటాయన్నమాట. అండ్ మీకంటే ఏదైనా గిఫ్ట్ కార్డ్ ఉంటే గిఫ్ట్ కార్డ్ యాడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు పే విత్ ఆఫర్స్ అని ఉంది కదా! సో, ఇక్కడ క్లిక్ చేస్తే మీ దగ్గర ఏమైనా ఆఫర్స్ ఉన్న కార్డ్స్ అన్నీ చూపిస్తుంది. ఎస్‌బీఐ కార్డ్, క్రెడిట్ కార్డ్ గాని ఆటిల ద్వారా పే చేయొచ్చు అని చూపిస్తుంది. సో, మీకు ఇక్కడ ఇంకోటి చెప్పాల్సిందేందంటే, ఇదిగోండి ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి. నేను ప్రీవియస్‌గా ఐసీఐసీ బ్యాంక్ ద్వారా పే చేశాను. సో, మీ దగ్గర కూడా ఐసీఐసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉంటే, దీని ద్వారా మీరు ఈఎంఐలో పర్చేస్ చేస్తే మీకు ఫ్లాట్
3500 వరకు డిస్కౌంట్ అయితే వస్తుందనమాట. సో, మీరు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీరు ఫుల్ పేమెంట్ చేసినా సరే, లేదా ఈఎంఐలో తీసుకున్నా సరే, మీకు 3500 పడుతుంది. సో, నేనైతే 3500 పడింది నాకప్పుడు తీసుకున్నప్పుడు. సో, మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. సో, మీకు కుదిరితే చూపిస్తాను అది గూడా. ఇప్పుడు ఒకవేళ కుదురుతుందేమో చూపిస్తాను. సో, ఇక్కడ పేమెంట్స్‌లోకెళ్ళేసి నేను క్రెడిట్ కార్డ్ ఉంది కదా! సో, ప్రీవియస్‌గా నేను వాడిన ఇది నాది యాక్సిస్ కార్డ్. ఓకే. ఇది నాది. సో, నాకు యాక్సిస్ కార్డ్ మీద ఏమైనా ఆఫర్స్ ఉంటే చూపిస్తది. లేదు అంటే మీరు ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ ఐసీఐసీ కార్డ్ ఇస్తే దానికి సంబంధించిన ఆఫర్ ఏమైనా ఉంటే అప్లికేబుల్ అయిపోద్ది ఇక్కడ. సో, అప్లికేబుల్ అయిపోయాక మీరు డైరెక్ట్ పే చేసేయొచ్చనమాట. సో, నేను ఎగ్జాంపుల్‌గా ఫోన్‌పే ఉంది కదా! ఫోన్‌పే స్టార్ట్ చేసుకొని పే కొట్టేస్తే నాకు పేమెంట్ పేజ్‌లోకి వెళ్ళిపోతుంది. సో, యూపీఐ పిన్ కొట్టి అయిందంటే నాకు ఇంక అయిపోద్ది. ఆర్డర్ ప్లేస్ అయిపోద్ది సక్సెస్‌ఫుల్‌గా. సో, దాని తర్వాత నాకు 2 అవర్స్‌లో వస్తుందనైతే చెప్పారు కదా! సో, అలాగైతే నేను తీసేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ నాకు ఇదిగోండి రూపే కార్డ్ ఉంది కదా! సో, నేను రూపే కార్డ్ ద్వారా పే చేయొచ్చు. లేదా ఈఎంఐ లాగా పే చేయమన్నా పే చేయొచ్చు. ఇలా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే ఇవన్నీ ట్రై చేయట్లేదు. సో, ఎలా అయితే మీరు కూడా మీ ప్లే స్టేషన్ 5 అయితే కొనుక్కోండి. సో, వీడియో అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎలా అనేది నేను మళ్ళీ మీకు కావాలంటే అక్కడ క్లారిటీగా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా. సో, ఇదనమాట. సో, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఛానెల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ వెరీ మచ్.